the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss November 11th current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్. ఇండియా మాల్దీవ్స్ సంబంధాలు. ఇండియా ఇచ్చిన ఆర్థిక సహాయంతో, ఇండియా ఫినాన్షియల్ అసిస్టెన్స్తో, ఇండియా ఇచ్చిన ఆర్థిక సహకారంతో మాల్దీవ్స్లో ఒక ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ ఎయిర్పోర్ట్ని మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జు ప్రారంభించారు. ఇండియా ఇచ్చిన ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఆ ఆర్థిక సహకారం, ఫినాన్షియల్ అసిస్టెన్స్తో మాల్దీవ్స్ కంట్రీలో నిర్మించిన ఒక ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ పేరు వచ్చేసి హనిమధు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. హనిమాధు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. దీన్ని ప్రారంభించిన వారు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జు. ఈ కార్యక్రమానికి ఇండియాస్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్, భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా అటెండ్ అయ్యారు. మనం ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్. ఎందుకు భారతదేశం సహాయం అందించింది, ఆర్థిక సహాయం? మీరు చూస్తే ఇండియా ఈ నైబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో మన పొరుగున ఉన్న దేశాలకు ఎప్పుడు కూడా ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటుంది. ఆ డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధిలోకి రావాలి అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా మనము ఎక్కువగా నిధులు అందిస్తూ ఉంటాం. నైబర్హుడ్ ఫస్ట్ అంటే మన పక్కన ఉన్న పొరుగు దేశం ఏదైతే ఉందో అదే మనకి ఫస్ట్ ప్రయారిటీ, అదే మనకి మొదటి ప్రాధాన్యత. ఇక్కడ మాల్దీవ్స్, మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సార్క్ గురించి చదివే ఉంటారు. మనం ప్రీవియస్ క్లాస్లో మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్లో ఇండియా మరియు మాల్దీవ్స్ ఈ రెండు కూడా సభ్య దేశాలే. ఇండియా అండ్ మాల్దీవ్స్ బోత్ ఆర్ మెంబర్స్ ఆఫ్ సార్క్. మరి ఈ కాంటెక్స్ట్లో మన పొరుగున ఉన్న దేశాల అభివృద్ధి కావాలి అంటే ఇండియా లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఆర్థిక సహాయం అందిస్తుంది, ఫినాన్షియల్ అసిస్టెన్స్. విధంగా చెప్పాలి అంటే ఇది ఒక గ్రాంట్ కాదు, లోన్. జనరల్గా ఒక దేశానికి నిధులు ఇవ్వాలి అంటే రెండు రకాలుగా ఇస్తారు. గ్రాంట్స్ అంటే ఏంటి? ఉదారంగా, విధంగా చెప్పాలంటే ఉచితంగా గిఫ్ట్ మాదిరి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ లైన్ ఆఫ్ క్రెడిట్ అనే కాన్సెప్ట్ కింద లైన్ ఆఫ్ క్రెడిట్ అనే ఒక ఫినాన్షియల్ మెకానిజం ద్వారా మాల్దీవ్స్కి అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. లైన్ ఆఫ్ క్రెడిట్ అనే ఒక మెకానిజం ద్వారా మాల్దీవ్స్కి సాఫ్ట్ లోన్, రుణాలు ఇవ్వడం జరిగింది. 2019లో ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా, 2019లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ద్వారా మాల్దీవ్స్కి సుమారుగా $800 మిలియన్ ఇవ్వడం జరిగింది. $800 మిలియన్. ఈ $800 మిలియన్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఈ మాల్దీవ్స్లోని హనిమాధు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మించడం కోసం, కన్స్ట్రక్ట్ చేయడం కోసం. సో ఈ లైన్ ఆఫ్ క్రెడిట్లో భాగంగా ఈ ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య రిలేషన్స్ కూడా, డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏర్పాటయ్యి 60 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పాటయ్యి 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ టాపిక్ మనకి వార్తల్లో ఉంది. సో ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది లైన్ ఆఫ్ క్రెడిట్. ఇది ఎకానమీలో మనకి చాలా ఇంపార్టెంట్. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇది గ్రాంట్ కాదు, ఇట్స్ లైక్ ఏ సాఫ్ట్ లోన్. తక్కువ వడ్డీ రేట్లతో ఇచ్చే రుణాలను లైన్ ఆఫ్ క్రెడిట్ అంటారు. లైన్ ఆఫ్ క్రెడిట్ ఈజ్ ఏ సాఫ్ట్ లోన్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ అట్ కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్స్. లైన్ ఆఫ్ క్రెడిట్ ఈజ్ లైక్ ఏ సాఫ్ట్ లోన్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ అట్ కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్స్. తక్కువ వడ్డీ రేట్లతో డెవలపింగ్ కంట్రీస్కు ఇచ్చే రుణాలనే లైన్ ఆఫ్ క్రెడిట్ అంటారు. సో తప్పకుండా మళ్ళీ ఆ మాల్దీవ్స్ కంట్రీ ఏదైతే ఉందో దశల వారీగా అది తీసుకున్న రుణం ఏదైతే ఉందో ఆ లోన్ని తిరిగి ఇండియాకు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ద బారోయింగ్ కంట్రీ, వాట్ ఎవర్ ద అమౌంట్ ఇట్ హ్యాస్ టేకెన్, డెఫినెట్లీ ఇట్ షుడ్ రీపే దట్ అమౌంట్. సో లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది గ్రాంట్ కాదు, ఇది లోను. ఇక మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జు విషయానికి వస్తే ఈయనకు ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. మనము ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జు ఎవరైతే ఉన్నారో ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఆ వరల్డ్ రికార్డ్ ఏంటంటే ఏకదాటిగా సుమారుగా 15 గంటల పాటు జర్నలిస్టులతో ప్రెస్ మీటింగ్ నిర్వహించాడు. రీసెంట్గా మాల్దీవ్స్ ప్రెసిడెంట్ హెల్డ్ నియర్లీ 15 అవర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్. సుమారుగా ఏకదాటిగా 15 గంటల పాటు ఈ ప్రెస్ మీటింగ్ నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించాడు మాల్దీవ్స్ ప్రెసిడెంట్. ఇంతకుముందు ఆ రికార్డు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పేరిట ఉండేది, ఉక్రెయిన్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆ రికార్డు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ పేరు మీద ఉంది. సో ఇది ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య రిలేషన్స్. సో హనిమాధు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు
మాల్దీవ్స్. నెక్స్ట్ వన్ అగైన్ ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా వియత్నాం రిలేషన్స్. ఇండియా వియత్నాం మధ్య ఒక ఇంపార్టెంట్ ఎంఓయూ కుదిరింది, ఒక అవగాహన ఒప్పందము. ఆ ఒప్పందం వచ్చేసి ఈ సబ్మెరైన్ రీసెర్చ్కి సంబంధించి సబ్మెరైన్స్ సర్చ్కి సంబంధించి జలంతర్గామి శోధన మరియు రెస్క్యూ మద్దతుపై ఇండియా వియత్నాం అవగాహన ఒప్పందము. వియత్నాం క్యాపిటల్ హనోయి. ఆ హనోయిలో ఇరు దేశాల మధ్య 15th డిఫెన్స్ పాలసీ డైలాగ్ జరిగింది. వియత్నాం క్యాపిటల్ అయిన హనోయిలో ఇరు దేశాల మధ్య ఒక డిఫెన్స్ పాలసీ డైలాగ్ జరిగింది, డిఫెన్స్కి సంబంధించిన ఒక చర్చ. 15th వియత్నాం ఇండియా డిఫెన్స్ పాలసీ డైలాగ్. 15th వియత్నాం ఇండియా డిఫెన్స్ పాలసీ డైలాగ్ జరిగింది. అక్కడ ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం వచ్చేసి దేనికి సంబంధించిన ఒప్పందం అంటే మ్యూచువల్ సబ్మెరైన్ సర్చ్ అండ్ రెస్క్యూ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. ఈ జలంతర్గాములు ఏవైతే ఉంటాయో ఈ జలంతర్గాముల్ని శోధన చేయడం కోసం ఆ మ్యూచువల్ సబ్మెరైన్ సర్చ్ అండ్ రెస్క్యూ సపోర్ట్ మిషన్స్, ఏదైనా అవసరమైనప్పుడు ఈ సర్చ్ మరియు రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొనడం కోసం ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. సో ఎంఓయూ ఆర్ మ్యూచువల్ సబ్మెరైన్ సర్చ్ అండ్ రెస్క్యూ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. నెక్స్ట్ వన్ ఇండియా న్యూజిలాండ్ మధ్య FTA టాక్స్. ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన 4వ రౌండ్ చర్చలు సక్సెస్ఫుల్గా ముగిశాయి. ఇండియాకి న్యూజిలాండ్కి మధ్య ప్రస్తుతం FTA టాక్స్ నడుస్తూ ఉన్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి 4th రౌండ్ FTA టాక్స్ న్యూజిలాండ్లోని అక్లాండ్ సిటీలో 5 రోజుల పాటు జరిగాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్నవ రౌండ్ చర్చలు అంటే 4th రౌండ్ చర్చలు. FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల లాభాలు ఏంటి ఉంటాయంటే ఈ కంట్రీస్ నుంచి వెళ్ళే గూడ్స్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ గూడ్స్ సర్వీసెస్ పైన టారిఫ్స్ అనేవి చాలా తక్కువ వేస్తారు. ఇక ఆల్మోస్ట్ టారిఫ్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి. టారిఫ్స్ అంటే సుంకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన నియర్లీ 99% టారిఫ్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా న్యూజిలాండ్కి ఏవైనా వస్తువులు ఎగుమతి చేసింది అనుకుంటే ఆ వస్తువులపైన సుంకాలు పన్నులు అనేవి 99% తగ్గుతాయి. అలానే న్యూజిలాండ్ నుంచి వచ్చే గూడ్స్, ముఖ్యంగా డైరీ ప్రోడక్ట్స్, న్యూజిలాండ్ నుంచి డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి భారతదేశంలోకి వచ్చినప్పుడు వాటిపైన మనము 99%, నియర్లీ 99% అనేవి మనం తీసేస్తాం. సో ఇది ఇంకా ఇరు దేశాల మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కుదరలేదు, చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవేళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక ఫైనలైజ్ అయితే, కుదిరినట్టయితే తప్పకుండా ఇరు దేశాలకి లాభం ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఇండియాకి న్యూజిలాండ్ ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే ట్రేడ్ పార్ట్నర్ పరంగా చూస్తే 2024-25లో న్యూజిలాండ్తో ఇండియా వాణిజ్యం అనేది $1.3 బిలియన్ చేరుకునింది. 2024-25లో న్యూజిలాండ్తో ఇండియా ట్రేడ్, భారతదేశ వాణిజ్యము $1.3 బిలియన్. 2023-24తో పోల్చుకుంటే 2024-25లో 49% పెరిగింది ట్రేడ్. అందుకే ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతూ ఉంది కాబట్టి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాయి. ఇక ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయానికి వస్తే జనరల్గా ఇది ట్రేడ్ ఇన్ గూడ్స్ సర్వీసెస్కి మాత్రమే కాదు, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా అప్లై అవుతుంది. జనరల్గా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే వస్తువులు సేవలకు సంబంధించి ఈ సుంకాలను తగ్గించడం ఒకటే కాకపోకుండా అడ్వాన్స్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ తీసుకుంటే, అత్యాధునికమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు తీసుకుంటే, ఇప్పుడు ఇటీవల ఇండియాకి యూకేకి మధ్య ఒక FTA కుదిరింది. దాని పేరు వచ్చేసి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియాకి యూకేకి మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పేరు కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. మరి ఈ సెటా ఏదైతే ఉందో ఇరు దేశాల మధ్య, ఇండియా యూకే మధ్య కుదిరిన ఒప్పందము, ఇందులో భాగంగా గూడ్స్ సర్వీసెస్ పైన పన్నులు తగ్గించడం ఒక్కటే కాకుండా ఇన్వెస్ట్మెంట్లను అట్రాక్ట్ చేయడము, పెట్టుబడులను ఆకర్షించడము, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ను ప్రొటెక్ట్ చేయడం, అంటే ఈ మేధో హక్కులకు సంబంధించి ఆ హక్కులను కాపాడేలాగా చర్యలు తీసుకోవడము, ఇవన్నీ కూడా ఇటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఉంటాయి. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే వాడు ఒకవేళ స్టేట్మెంట్లలో ఇట్ ఇంక్లూడ్స్ ఓన్లీ ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే మనం అది రాంగ్ అవుతుంది. వస్తువులు మరియు సేవలలో ట్రేడే కాకపోకుండా పెట్టుబడుల ఆకర్షణ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ను కాపాడడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఇవన్నీ కూడా ఇటువంటి ఒప్పందాల్లో ఉంటాయి. సో
ఇండియాకి న్యూజిలాండ్కి అయితే ఇంకా కుదరలేదు, ఇండియాకి యూకేకి కుదిరింది. ప్రస్తుతం ఇండియాకి యూరోపియన్ యూనియన్కి కూడా ఇంకా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఆన్గోయింగ్ డిస్కషన్స్ రిగార్డింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్. సో ఇది ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్. నెక్స్ట్ వన్, కోఆపరేటివ్ కుంభ్ 2025. కోఆపరేటివ్ కుంభ్ 2025. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, ఈయన ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కూడా మంత్రిగా ఉన్నారు. ఈ సహకార మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా గారు నిన్న న్యూఢిల్లీలో 10th నవంబర్న న్యూఢిల్లీలో కోఆపరేటివ్ కుంభ్ 2025ని లాంచ్ చేశారు. కోఆపరేటివ్ కుంభ్, ఇక్కడ కోఆపరేటివ్ పేరులోనే ఉంది, కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించినది. ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ 2025 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. ఇప్పుడు దీని ముఖ్య ఉద్దేశం, కోఆపరేటివ్ కుంభ్ 2025 ముఖ్య ఉద్దేశం, ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా అలానే ఇండియాలో ఉన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని డెవలప్ చేయాలి. ఎకానమీలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి కోఆపరేటివ్ బ్యాంక్స్లో భాగము, కోఆపరేటివ్ బ్యాంక్స్లో భాగము, ఇట్స్ పార్ట్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. దీని ముఖ్య ఉద్దేశం, ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి అర్బన్ ఏరియాస్, సెమీ అర్బన్ ఏరియాస్లో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలి అనుకుంటా ఉంటారో చిన్న చిన్న వ్యాపారులకు, మైక్రో బిజినెసెస్ కోసము లోన్స్ అందిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ అర్బన్, సెమీ అర్బన్ ఏరియాలలో ఇండస్ట్రీలు, చిన్న చిన్న మైక్రో బిజినెస్లు డెవలప్ చేసి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని సాధించాలి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఆర్థిక సమ్మిళిత వృద్ధి, అంటే అందరము అభివృద్ధి కావాలి, చిరు వ్యాపారులు అందరూ డెవలప్ కావాలి. సో ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గుర్తుపెట్టుకోండి, అర్బన్ ఏరియాస్లో ఒక్కటే కాదు, సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా పనిచేస్తాయి. అర్బన్ ఏరియాస్లోనూ సేవలు అందిస్తాయి, సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా సేవలు అందిస్తాయి. మరి ఏం చేస్తాయి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్? అవసరమైన లోన్స్, అవసరమైన నిధులు అందించడం జరుగుతుంది. సో ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ క్రెడిట్ సెక్టార్ ఏదైతే ఉందో ఈ సెక్టార్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ సమావేశాన్ని 2 రోజుల పాటు నవంబర్ 10th నుంచి నవంబర్ 11th వరకు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సెక్టార్. మరి థీమ్ వచ్చేసి డిజిటలైజింగ్ డ్రీమ్స్, ఎంపవరింగ్ కమ్యూనిటీస్. డిజిటలైజింగ్ డ్రీమ్స్, ఎంపవరింగ్ కమ్యూనిటీస్ అని చెప్పేసి థీమ్ మనకి అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని నిర్వహిస్తూ ఉన్న నోడల్ మినిస్ట్రీ, ఏ మంత్రిత్వ శాఖ దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ నోడల్ మినిస్ట్రీ. ఈ నోడల్ మినిస్ట్రీ కింద ఉండే ఒక బాడీ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ దీన్ని నిర్వహిస్తూ ఉంది, ఈ సమ్మిట్ని కండక్ట్ చేస్తూ ఉంది. సో కోఆపరేటివ్ కుంభ్ 2025 మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి మహిళల వెల్నెస్ ఆన్ వీల్స్ వాహనాలను ప్రారంభించనున్న తమిళనాడు. తమిళనాడు గవర్నమెంట్ ఇండియాలోనే ఒక ఇంపార్టెంట్ స్టెప్ తీసుకోబోతోంది. ఇండియాలోనే ఒక ఇంపార్టెంట్ స్టెప్. ఆ స్టెప్ ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళల వెల్నెస్ ఆన్ వీల్స్ వాహనాలను ప్రారంభించనుంది. ఇక్కడ ఇవి వెహికల్స్. ఈ తమిళనాడు గవర్నమెంట్ ఏం చేయబోతా ఉంది అంటే మహిళల కోసం, ముఖ్యంగా ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారో, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వికల్ క్యాన్సరు, అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు అవసరమైన డయాగ్నోస్టిక్ సర్వీసెస్, అవసరమైన ఆరోగ్య పరీక్షలు, అవసరమైన మందులు, అవసరమైన ట్రీట్మెంట్ అందించడం కోసము డెడికేటెడ్గా కొన్ని వెహికల్స్ని, కొన్ని వాహనాలని తమిళనాడు గవర్నమెంట్ రాబోయే రోజుల్లో ప్రారంభించబోతా ఉంది. సో ఇందులో భాగంగా ఈ ఉమెన్ ఫర్ వెల్నెస్ ఆన్ వీల్స్లో భాగంగా తమిళనాడులోని 38 డిస్ట్రిక్ట్స్ కోసము 38 వెహికల్స్ని తమిళనాడు గవర్నమెంట్ ప్రారంభించబోతా ఉంది. సో ఇవి డెడికేటెడ్ వెహికల్స్. ఏ విధంగా అయితే మనకి ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఒక్కొక్క ప్రాంతానికి ఈ సపరేట్గా ఈ మెడిసిన్స్ తీసుకొని వచ్చే వాహనాలు ఏ విధంగా ఉంటాయో, తమిళనాడులో మహిళల కోసం ముఖ్యంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం కోసము ఈ ఉమెన్ ఫర్ వెల్నెస్ ఆన్ వీల్స్ పేరిట ఈ వాహనాలని లాంచ్ చేయబోతా ఉంది. సో 38 డిస్ట్రిక్ట్స్ గాను 38 వెహికల్స్. నెక్స్ట్ వన్,
లాడ్లీ బెహనా యోజన స్కీమ్. లాడ్లీ బెహనా యోజన స్కీమ్ ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక స్కీమ్. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, మహిళల చైతన్యం కోసము, వాళ్ళకి నెలవారీగా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందించడం కోసం, ప్రతి మంత్ కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించడం కోసము మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక స్కీము. ఈ స్కీమే చీఫ్ మినిస్టర్స్ లడ్లీ బెహనా స్కీమ్. చీఫ్ మినిస్టర్ లడ్లీ బెహనా స్కీమ్. ఈ స్కీమ్ కింద మధ్యప్రదేశ్ గవర్నమెంటు నవంబర్ నుంచి మంత్లీ ప్రతి నెల కూడా ఇక 1500 రూపీస్ ఇవ్వాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఎవరైతే మధ్యప్రదేశ్లో 21 నుంచి 60 ఇయర్స్ మహిళలు ఉంటారో, 21 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మహిళలు ఎవరైతే ఉంటారో, అది కూడా ఎవరి ఫ్యామిలీ ఇన్కమ్ అయితే లెస్ దాన్ 2.5 lakh ఉంటుందో, ఎవరి కుటుంబ ఆదాయం సంవత్సరానికి యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ 2.5 lakh ఉంటుందో, ఎవరి కుటుంబానికైతే వార్షిక ఆదాయం సంవత్సర ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువ ఉంటుందో, అటువంటి కుటుంబాలలోని మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద మధ్యప్రదేశ్లోని మహిళలు ముఖ్యంగా 21 నుంచి 60 ఇయర్స్ ఉన్న మహిళలు, 21 నుంచి 60 ఏళ్ళు ఉన్న మహిళలకు నెలవారీ ఇక నుంచి మంత్లీ ప్రతి నెల కూడా 1500 రూపీస్ని 1500 రూపాయలని ఆర్థిక సహాయంగా అందించనుంది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ మంత్లీ అసిస్టెన్స్ ఆఫ్ 1500 రూపీస్ ఫర్ ద ఉమెన్ హూ ఆర్ ఏజ్డ్ బిట్వీన్ 21 to 60 years, that too those who are having an annual income of less than 2.5 lakh. సో ఇక్కడ మొన్నటి వరకు 1250 రూపీస్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒక 250 రూపీస్ పెంచారు. సో హైక్ చేశారు. నెలవారీ భత్యం పెంపునకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం. లాడ్లీ బెహనా యోజన నెలవారీ భత్యం పెంపునకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. 250 రూపాయలు పెంచింది. 1250 రూపీసే ఇచ్చేవాళ్ళు మొన్నటి వరకు, ఇప్పుడు 1500 రూపీస్ ఇవ్వాలి అని చెప్పేసి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. తెలంగాణ ప్రముఖ కవి అందెశ్రీ గారు కన్నుమూత. తెలంగాణకు సంబంధించిన ఒక ఫేమస్ పోయెట్, లిరిసిస్ట్ అందెశ్రీ గారు మరణించారు. ఈయన అసలు పేరు అందే ఎల్లయ్య. ఈయన 1961లో ప్రజెంట్ ఉన్న సిద్దిపేట డిస్టిక్లోని రేబర్తి గ్రామంలో జన్మించారు. ఈయన పాత్ర ఏంటి అంటే తెలంగాణ సాహిత్యంలో ముఖ్యమైన పాత్ర. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాశారు. తెలంగాణ స్టేట్ యాంథమ్ లిరిసిస్ట్ ఈయన. జయ జయ హే తెలంగాణ అనే ఒక సాంగ్ని రాశారు. జయ జయ హే తెలంగాణ. ఇక ఈయన విషయానికి వస్తే ఈయన చాలా రచనలు చేశారు. ముఖ్యంగా ఎర్ర సముద్రం మూవీ కోసము మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే సాంగ్ రాశాడు. సో ఫేమస్ లిరిసిస్ట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ స్టేట్ యాంథమ్ జయ జయ హే తెలంగాణ ఎవరు రాశారు అంటే అందెశ్రీ గారు. అసలు పేరు అందే ఎల్లయ్య గారు. అందే ఎల్లయ్య. ఈయనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోక కవి అనే ఒక బిరుదు కూడా ఉంది. లోక కవి అనే బిరుదు. ఇక అలానే దాశరథి కృష్ణమాచార్య అవార్డు కావచ్చు. అలానే విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ వారు లోక్ నాయక్ అనే ఒక అవార్డుని ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది లోక కవి, ఎర్ర సముద్రం మూవీ, మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు సాంగ్, ఎర్ర సముద్రం సినిమాకి రాశారు. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణకు సంబంధించి ప్రపంచ ఆక్వాకల్చర్ సదస్సు ప్రారంభం. వరల్డ్ ఆక్వాకల్చర్ సమ్మిట్ హైదరాబాద్లో నవంబర్ 10th నిన్న ప్రారంభమైంది. నవంబర్ 10th నుంచి నవంబర్ 13th వరకు ప్రపంచ ఆక్వాకల్చర్ సదస్సు జరగబోతోంది. దీని ముఖ్య ఉద్దేశము ఫిషరీస్ సెక్టార్ని డెవలప్ చేయాలి. ఈ ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు, అలానే ఇండియా వైడ్ అక్రాస్ ద వరల్డ్ ఈ ఫిషరీస్ సెక్టార్, ఈ మత్స్య సంపద రంగాన్ని, బ్లూ రెవల్యూషన్ని, ఈ బ్లూ ఎకానమీని డెవలప్ చేయడం కోసము ఈ సమ్మిట్ని ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్లోని HICC నోవాటెల్ హోటల్లో ప్రారంభమైంది. ఈ సదస్సులో 20కి పైగా దేశాలు పాల్గొంటూ ఉన్నాయి. దీన్ని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళు ప్రపంచ ఆక్వాకల్చర్ సొసైటీ, వరల్డ్ ఆక్వాకల్చర్ సొసైటీ, అలానే భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్, మరియు జాతీయ అభివృద్ధి మండలి, మరియు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నవంబర్ 13th వరకు ఇది జరగబోతూ ఉంది. సో ఇక ఫిషరీస్ సెక్టార్ విషయానికి వస్తే ఇండియా ఈ చేపల ఉత్పత్తి రంగంలో ప్రపంచంలోనే ప్రస్తుతం 2nd ప్లేస్లో ఉంది.
ఇండియా ఈజ్ కరెంట్లీ అట్ సెకండ్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ అట్ సెకండ్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా. మొదటి స్థానంలో చైనా ఉంది, సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతా ఉన్న చేపలలో 8% చేపలు ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయి. సో ఇండియా ఈజ్ అట్ సెకండ్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ with 8% of global fish production. మరి ఇక ఫిషరీస్ కోసం ఇండియా ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకునిందా? ముఖ్యంగా ఇటీవల యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, ఈ చేపల మంత్రిత్వ శాఖ, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ మంత్రిత్వ శాఖ డీప్ సీ ఫిషింగ్ రూల్స్ని అనౌన్స్ చేసింది. డీప్ సీ ఫిషింగ్ రూల్స్. ఇండియాలో ఈ కోస్ట్ లైన్ ఎక్కువగా ఉంటుంది. మనకి భారతదేశ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ ఉన్న ప్రాంతాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా పిలుస్తారు. భారతదేశ తీర ప్రాంతం నుంచి, ఇండియాస్ కోస్ట్ లైన్ నుంచి ఇట్లా సముద్ర జలాల్లోకి లోపలికి వెళ్ళే కొద్దీ అప్ టు 200 నాటికల్ మైల్స్, ఈ 200 నాటికల్ మైల్స్లో ఉన్న ప్రాంతం అంతా కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా పిలుస్తారు. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలో ఈ చేపలు ఏవైతే ఉంటాయో, చేపల వనరుల్ని సుస్థిరంగా పట్టుకోవాలి ఫర్ ద సస్టైనబుల్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ హార్నెసింగ్ ఆఫ్ ఫిషరీస్ రిసోర్సెస్ ఇన్ ద ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. దీనికోసము ఫిషరీస్ మినిస్ట్రీ డీప్ సీ ఫిషింగ్ రూల్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది. డీప్ సీ ఫిషింగ్ రూల్స్ అంటే ఏంటి? ఈ రూల్స్లో భాగంగా ఈ చేపల వనరుల్ని మనం సుస్థిరంగా వాడుకోవాలి. దీనికోసము ఒక పోర్టల్ని కూడా లాంచ్ చేసింది మంత్రిత్వ శాఖ. ఆ పోర్టల్ వచ్చేసి రియల్ క్రాఫ్ట్ అనే ఒక పోర్టల్. రియల్ క్రాఫ్ట్ అనే పోర్టల్ని వెరీ ఫ్యూ డేస్ బ్యాక్, జస్ట్ 2-3 డేస్ బ్యాక్ ఇది లాంచ్ చేయడం జరిగింది ఫిషరీస్ మినిస్ట్రీ. దీని ముఖ్య ఉద్దేశం, ఇది ఒక ఆన్లైన్ పోర్టల్, ఇది ఒక డేటాబేస్ మేనేజ్మెంట్. దీని ముఖ్య ఉద్దేశము ఈ ఫిషరీస్ సెక్టార్కి సంబంధించి ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే ఉంటారో, ఫిషర్మెన్, వాళ్ళ యొక్క పడవలు ఏవైతే ఉంటాయో ఆ వెజల్స్ని రిజిస్టర్ చేయడం కోసము, వాటికి లైసెన్సింగ్ ఇవ్వడం కోసము లాంచ్ చేసిన ఒక పోర్టల్. దీని అబ్రివేషన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ ఆఫ్ ఫిషింగ్ క్రాఫ్ట్. రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ ఆఫ్ ఫిషింగ్ క్రాఫ్ట్ పోర్టల్. ఇక్కడ ఫిషింగ్ క్రాఫ్ట్ అంటే వాళ్ళు ఉపయోగించే పడవలు, వెజల్స్, వాటిని రిజిస్టర్ చేసి వాటికి లైసెన్స్ ఇవ్వడం కోసము రియల్ క్రాఫ్ట్ పోర్టల్ని లాంచ్ చేసింది. డీప్ సీ ఫిషింగ్ రూల్స్ని కూడా లాంచ్ చేసింది. సో ఇది ప్రపంచ ఆక్వాకల్చర్ సదస్సు 2025. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. అమరావతిలో ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి పరిధిలో ఉన్న పిచ్చుకలపాలెం అనే ప్రాంతంలో ఇది అమరావతి కిందకే వస్తుంది. ఈ అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయడం కోసము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు శంకుస్థాపన చేయడం జరిగింది, భూమి పూజ చేయడం జరిగింది. ఫౌండేషన్ లేడ్ ఫర్ ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఇన్ అమరావతి ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీన్ని 12 ఎకర్స్లో నిర్మించబోతా ఉన్నారు. 12 ఎకర్స్లో ఈ ఎంఎస్కే ప్రసాద్ అనే అతను భారతదేశానికి గతంలో ఇండియా తరపున క్రికెట్ ఆడడం జరిగింది, మాజీ ఇండియన్ క్రికెటరు. 12 ఎకర్స్లో ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇందులో భాగంగా అన్ని ఫెసిలిటీస్ అన్నమాట. ఈ క్రికెట్ ప్లేయర్లకి అవసరమైన అన్ని సదుపాయాలు, ఉదాహరణకు ట్రైనింగ్ ఫెసిలిటీసు, శిక్షణ సదుపాయాలు, ప్రాక్టీస్ నెట్స్, వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి నెట్ ఫెసిలిటీసు, ఇండోర్ ఫెసిలిటీసు, అన్ని అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ అకాడమీకి ఎవరి పేరు పెట్టారంటే ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ, అమరావతి. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, హెల్త్ సెక్టార్కి సంబంధించి డిజిటల్ నర్వ్ సెంటర్స్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గుంటూరులోని పెదకాకాని వద్ద శంకర ఐ సూపర్ స్పెషాలిటీ సెంటర్ను ప్రారంభించారు. గుంటూరులోని పెదకాకాని వద్ద శంకర ఐ సూపర్ స్పెషాలిటీ సెంటర్ను ప్రారంభిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటివంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు హెల్త్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసము, ఈ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం కోసం ముఖ్యంగా
ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అందించడం కోసము డిజిటల్ నర్వ్ సెంటర్స్ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. డిజిటల్ నర్వ్ సెంటర్స్, వీటినే సంజీవని సెంటర్స్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనము జూలైలో డిస్కస్ చేసాము ఒక టాపిక్. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి డిజిటల్ నర్వ్ సెంటర్ని చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ప్రారంభించారని చెప్పేసి మనం తెలుసుకుందాం. జూలై 2025లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి డిజిటల్ నర్వ్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించారంటే కుప్పం. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ డిజిటల్ నర్వ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ డిజిటల్ నర్వ్ సెంటర్ ఇనాగ్రేటెడ్ ఇన్ కుప్పం, చిత్తూరు డిస్టిక్. మరి ఏంటి అసలు డిజిటల్ నర్వ్ సెంటర్? ఈ డిజిటల్ నర్వ్ సెంటర్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక కనెక్టింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే ఇది ఏర్పాటు చేస్తారో, ఏ ప్రాంతంలో ఇది ఏర్పాటు చేస్తారో, దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ని, ఇటువంటి హెల్త్ కేర్ సెంటర్లన్నీ కూడా డిజిటల్గా కనెక్ట్ చేస్తారు. ఈ కనెక్ట్ చేసి ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు, ఈ ప్రజలకి అవసరమైన హెల్త్ సర్వీసెస్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కావచ్చు, స్క్రీనింగ్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డాక్టర్స్తో కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే, డాక్టర్లను సంప్రదించాలి అనుకుంటే కన్సల్ట్ అవ్వచ్చు ఆన్లైన్లోనే, డైరెక్ట్గా ఫిజికల్గా డాక్టర్ని కలిసే అవసరం లేకుండానే. అలాగే టెలి మెడిసిన్ సర్వీసెస్ అని చెప్పవచ్చు. సో ఈ డిజి నర్వ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని వీటన్ని కనెక్ట్ చేయవచ్చు. తద్వారా ప్రజలకి సేవలు డిజిటల్ రూపంలో అందుతాయి అన్నమాట. సో డిజి నర్వ్ సెంటర్, మరి వీటిని ఎవరి సహకారంతో ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే టాటా గ్రూప్ కంపెనీ సహకారంతో. టాటా గ్రూప్ గుర్తుపెట్టుకోండి, వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతుంటే డైరెక్ట్గా డిజిటల్ నర్వ్ సెంటర్స్ని ఏ సంస్థ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటే టాటా గ్రూప్. కుప్పంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి డిజి నర్వ్ సెంటర్ని టాటా గ్రూప్తో కలిసి, అలానే టాటా గ్రూప్ మరియు గేట్స్ ఫౌండేషన్ సంస్థ సహకారంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ద ఫస్ట్ డిజి నర్వ్ సెంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెటప్ ఇన్ కుప్పం విత్ ద కొలాబరేషన్ ఫ్రమ్ టాటా గ్రూప్ అండ్ గేట్స్ ఫౌండేషన్. సో ఇది సక్సెస్ అయింది కాబట్టి ఈ డిజిటల్ నర్వ్ సెంటర్స్ని, సంజీవని సెంటర్స్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు ప్రకటించారు చీఫ్ మినిస్టర్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ద జ్యూరిస్డిక్షన్, ఎక్స్పాండ్ ద నెట్వర్క్ ఆఫ్ డిజిటల్ నర్వ్ సెంటర్స్ అక్రాస్ ద ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఇది FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్కి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్స్ గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ రిపోర్టు ప్రకారం అటవీ విస్తీర్ణం పరంగా మొదటి స్థానంలో ఏ దేశం ఉంది మనం డిస్కస్ చేసుకున్నాం. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఆహారం మరియు వ్యవసాయ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ ప్రకారము ఫారెస్ట్ ఏరియా పరంగా చూస్తే, అటవీ విస్తీర్ణం పరంగా చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ఉంది, ఇండియా ఏ ప్లేస్లో ఉంది. సో దీన్ని ట్రై చేయండి. అలానే FAO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఏ కంట్రీలో ఉంది. కానీ నేను అడిగిన క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఆర్యన్ సమ్మిట్ 2025 ఇది అక్టోబర్ 31న న్యూఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశము ఈ యొక్క దయానంద సరస్వతి గో బ్యాక్ టు వేదాస్ స్లోగన్ ఇచ్చిన దయానంద సరస్వతి గారి 200th బర్త్ యానివర్సరీ సందర్భంగా 200వ జయంతి సందర్భంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆర్యన్ సమాజం ఏదైతే ఉందో, ఆర్య సమాజ సేవలను కొనియాడుతూ ఇది లాంచ్ చేసిన ఒక సమ్మిట్. నెక్స్ట్ వన్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ టెలికామ్ ఇన్నోవేషన్. నెక్స్ట్ జనరేషన్ టెలికామ్ ఇన్నోవేషన్లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయాలి, ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి CDOT మరియు IIT గాంధీనగర్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. CDOT మరియు IIT గాంధీనగర్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇక్కడ CDOT అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఉండే ఒక సెంటరు. ఈ CDOT మరియు IIT గాంధీనగర్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా, ఈ MOUలో భాగంగా ఇండియాలో ఈ టెలికాం సెక్టార్ని డెవలప్ చేయడం కోసం, నెక్స్ట్ జనరేషన్ టెలికాం సెక్టార్లో ఇన్నోవేషన్, అవసరమైన నూతనాత్మకతలను, ఈ అవసరమైన ప్రోడక్ట్స్ని డొమెస్టిక్గా, ఇండిజినస్గా, స్వదేశీయంగా తయారు చేయడం కోసం ఒక ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఫైనాన్షియల్ సెక్టార్
అసెస్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్, ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసింది. ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్. ఈ రిపోర్టు ఇండియా ఆర్థికంగా వృద్ధి కావాలంటే ఏం సంస్కరణలు తీసుకురావాలో చెప్పడం జరిగింది. ఇండియా 2047 కల్లా $30 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఇండియా ఈజ్ ఎయిమింగ్ టు బికమ్ $30 ట్రిలియన్ ఎకానమీ బై 2047. 2047 కల్లా 30 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారతదేశం అవతరించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. దీనికోసము కొన్ని రీఫార్మ్స్, కొన్ని సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్పింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి. ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో వాటిపైన రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది వరల్డ్ బ్యాంకు. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది వరల్డ్ బ్యాంకు మరియు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ విడుదల చేసే ఒక జాయింట్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనేది జాయింట్ ప్రోగ్రామ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అండ్ IMF, ప్రపంచ బ్యాంకు మరియు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు చెందిన ఒక సంయుక్త కార్యక్రమం. ఈ ప్రోగ్రాంలో భాగంగా వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ను విడుదల చేస్తుంది, IMF ఒక రిపోర్ట్ను విడుదల చేస్తుంది. ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా వరల్డ్ బ్యాంకు ఒక రిపోర్ట్ని విడుదల చేస్తుంది, IMF ఒక రిపోర్ట్ను విడుదల చేస్తుంది. మనం ఆ రిపోర్ట్లు ఏంటో తెలుసుకోవాలి. ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా IMF ఫైనాన్షియల్ సిస్టమ్ స్టెబిలిటీ అసెస్మెంట్ రిపోర్ట్ను విడుదల చేస్తుంది. ఫైనాన్షియల్ సిస్టమ్ స్టెబిలిటీ అసెస్మెంట్ రిపోర్ట్. ఇక వరల్డ్ బ్యాంక్ వచ్చేసి ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ రిపోర్ట్ విడుదల చేస్తుంది. వరల్డ్ బ్యాంకు ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ రిపోర్ట్. ఇక మరి దీన్ని చివరిసారిగా ఇండియాలో 2017లో నిర్వహించారు. ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని చివరిసారిగా ఇండియాలో 2017లో నిర్వహించారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇండియాలో ముఖ్యంగా ఇండియాతో కలిపి 32 కంట్రీలలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ FSCIP ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉంటారు. మరో 15 దేశాల్లో ఈ ప్రోగ్రామ్ని 10 ఏళ్లకు ఒకసారి నిర్వహించి విడుదల చేస్తూ ఉంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియాలో అయితే ఈ ప్రోగ్రామ్ని ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఆ నిర్వహించినప్పుడు ఇండియాలో ఏ విధంగా ఉంది ఫైనాన్షియల్ సెక్టార్ అని చెప్పేసి ఆ యొక్క రిపోర్ట్లో విడుదల చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ ప్రకారము ఇండియాలో క్యాపిటల్ మార్కెట్స్ అనేవి 144% నుంచి 175% ఆఫ్ GDPకి పెరిగాయి. చివరిసారిగా నిర్వహించిన FSCIP ప్రోగ్రాంతో పోల్చుకుంటే భారతదేశంలో క్యాపిటల్ మార్కెట్లు 144% నుంచి 175% ఆఫ్ GDPకి పెరిగాయి. మన దేశ GDPలో 175% క్యాపిటల్ మార్కెట్స్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ మలబార్ 2025. ఎక్సర్సైజ్ మలబార్ 2025 ఇది ఒక నావెల్ ఎక్సర్సైజ్, నావికా విన్యాసము. క్వాడ్ దేశాల మధ్య స్టార్ట్ అయిన ఎక్సర్సైజ్. క్వాడ్ దేశాలు అంటే 4 దేశాలు ఉంటాయి: ఇండియా, US, ఆస్ట్రేలియా, జపాన్. ఇండియా, US, ఆస్ట్రేలియా, జపాన్ల మధ్య జరిగే ఒక నావెల్ ఎక్సర్సైజ్, నావికా విన్యాసము. ఇది అమెరికాకు చెందిన ఒక టెరిటరీ, అమెరికాకు చెందిన ఒక భూభాగము గువామ్ ఐలాండ్లో ప్రారంభమైంది. గువామ్ ఐలాండ్. ఈ గువామ్ ఐలాండ్ అనేది నార్థన్ పసిఫిక్ ప్రాంతంలో ఉండే ఒక చిన్న ద్వీపము. ఈ గువామ్ ఐలాండ్లో ప్రారంభమైంది. సో భారతదేశం తరఫున ఇందులో INS సహ్యాద్రి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది. ఇండియా తరఫున ఒక స్టెల్త్ ఫ్రిగేట్ నౌక INS సహ్యాద్రి అక్కడ చేరుకునింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇది ఎప్పుడు మొదలైంది? ఇది 1992లో ఇండియాకి USAకి మధ్య బైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్గా స్టార్ట్ అయింది. 1992 సంవత్సరంలో ఇండియాకి అమెరికాకి మధ్య ఒక బైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్గా మొదలైంది. అంటే ఇరు దేశాల మధ్య మాత్రమే మొదలైంది 1992లో. తర్వాత 2015లో జపాన్ జాయిన్ అయింది, 2020లో ఆస్ట్రేలియా జాయిన్ అయింది. సో ఇప్పుడు దీన్ని 4 కంట్రీస్, ఈ క్వాడ్ కంట్రీలు అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని కూడా పిలుస్తారు. క్వాడ్ని క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ కూడా పిలుస్తారు. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాను. మరి ప్రీవియస్ ఎడిషన్ విషయానికి వస్తే 2024లో విశాఖపట్నంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ 2024లో విశాఖపట్నంలో జరిగింది. 2025 ఎడిషన్ గువామ్ ఐలాండ్ నార్థన్ పసిఫిక్లో ఉంటుంది ఈ ద్వీపము.
సో మరి జనరల్గా యాజ్ యూజువల్ ఒక నావల్ ఎక్సర్సైజ్ జరిగిందంటే అందులో 2 ఫేజెస్ ఉంటాయి, హార్బర్ ఫేజ్, సీ ఫేజ్ అని. హార్బర్ ఫేజ్ అంటే ఈ హార్బర్ ఫేజ్లో భాగంగా నావల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీట్ అయ్యి అవసరమైన డిస్కషన్స్ చేయడం జరుగుతుంది, అవసరమైన చర్చలు జరుపుతారు. ఇక సీ ఫేజ్ అంటే యాక్చువల్ ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి. సీ ఫేజ్లో భాగంగా అసలైన నావికా కార్యక్రమాలు, ఈ నావికా విన్యాసాలు మొదలవుతాయి సీ ఫేజ్లో. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి. స్పోర్ట్స్ సిటీగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంని స్పోర్ట్స్ సిటీగా డెవలప్ చేయనున్నట్టు స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంని స్పోర్ట్స్ సిటీగా డెవలప్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ స్పోర్ట్స్ సిటీ అంటే ప్రజెంట్ న్యూఢిల్లీలో ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంకి సంబంధించి సుమారుగా 102 ఎకర్ కాంప్లెక్స్ ఉంది. 102 ఎకరాల్లో దీనికి సంబంధించిన కాంప్లెక్స్ ఉంది. ఇప్పుడు ఈ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంని కూల్చేసి డిమాలిష్ చేసి వాళ్ళు ఒక స్పోర్ట్స్ సిటీని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయబోతుంది. మరి ఇక్కడ స్పోర్ట్స్ సిటీ అంటే ఏంటి? ఇక స్పోర్ట్స్ అథ్లెట్స్కి అవసరమైన అత్యాధునికమైన వసతులన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఈ అథ్లెట్స్కి అవసరమైన ట్రైనింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళు ఉండడానికి అవసరమైన రెస్టింగ్ ఫెసిలిటీసు, అంటే అన్ని రకాల వసతులు, వాళ్ళు ఉండడానికి, ప్రాక్టీస్ చేయడానికి, అలానే గేమ్స్ ఆడడానికి స్టేడియము, ఇవన్నీ కూడా ఇటువంటి అత్యాధునికమైన వసతులతో లైక్ అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్తో స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయబోతున్నారు. దేన్ని అంటే జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, న్యూఢిల్లీ. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. హనిమధు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మాల్దీవ్స్. జలంతర్గామి శోధన మరియు రెస్క్యూ మద్దతుపై ఇండియా వియత్నాం అవగాహన ఒప్పందం. 4వ రౌండ్ FTA చర్చలు, ఇండియా న్యూజిలాండ్. కోఆపరేటివ్ కుంభ్ 2025, న్యూఢిల్లీ. భారతదేశంలో మొట్టమొదటి మహిళల వెల్నెస్ ఆన్ వీల్స్ వాహనాలను ప్రారంభించనున్న తమిళనాడు. లాడ్లీ బెహనా యోజన, మధ్యప్రదేశ్. తెలంగాణ ప్రముఖ కవి అందశ్రీ గారు కన్నుమూత. ప్రపంచ ఆక్వాకల్చర్ సదస్సు హైదరాబాద్లో ప్రారంభం. అమరావతిలో MSK ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ. డిజిటల్ నర్వ్ సెంటర్స్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ జనరేషన్ టెలికాం ఇన్నోవేషన్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, IIT గాంధీనగర్. ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ బ్యాంక్. ఎక్సర్సైజ్ మలబార్ 2025. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను స్పోర్ట్స్ సిటీగా డెవలప్ చేయనున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.